అధికారిక అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకునేందుకు మంచి అవకాశం కల్పించిందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అనధికార లేఅవుట్లలో 2020వ సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్లో అప్లై చేసుకున్న వారు వారి ప్లాట్లను 31 మార్చి లోపల రెగ్యులరైజ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 25% డిస్కౌంట్ ప్రకటించిందన్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో దాదాపు 1800 అప్రూవల్ ప్లాట్లు ఉన్నాయని, అందులో 420 ప్లాట్ల యజమానులకు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టుకోవాలని సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. వారు వెంటనే తమ ప్లాట్ రెగ్యులరైజ్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎవరైతే అనధికారిక లేఅవుట్లు డెవలప్ చేసి ఉన్నా లేకపోతే అనధికారిక లేఅవుట్లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఒక మంచి అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జీవో నంబర్ 28 ప్రకారం ఎవరైతే అనధికార లేఅవుట్లలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వినియోగదారులు వాళ్ళు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020 ప్రకారం అప్లై చేసి ఉన్నారో వాళ్ళంతా మార్చ్ 31 లోపు మనకు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టినచో వాళ్ళకి 25% డిస్కౌంట్ కూడా వస్తుందని జీవో నెంబర్ 28 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది వెంటనే ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అప్లికేబుల్ అవ్వనుంది. సో ఎవరైతే వినియోగదారులు ఈ అనధికార లేఅవుట్లో ఫ్లాట్లు కొన్నారో ఇమ్మీడియట్గా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పటికీ దాదాపు దుబ్బాక పట్టణంలో 1800 అన్అప్రూవ్డ్ ఫ్లాట్స్కి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో 480 అప్లికేషన్స్కి ఫీ ఇంటిమేషన్ కూడా పంపించడం జరుగుతుంది. సో వాళ్ళు ఎవరైతే పంపించామో వాళ్ళు ఇమ్మీడియట్గా ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించో 25% డిస్కౌంట్ కూడా వస్తుంది. అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా ఫీ ఇంటిమేషన్ అనేది పంపించడం జరుగుతుంది. వారు కూడా మార్చ్ 31 లోపు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.